చిత్ర పరిశ్రమలో వేతనాల వివాదం ఎప్పుడు ఉండేదే అన్నారు ప్రముఖ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ. కొద్ది రోజుల్లో ఈ వివాదం సద్దుమణుగుతుందన్నారు. చిత్ర పరిశ్రమలో స్కిల్ డెవలప్మెంట్ అనేది అవసరమని, అది ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే ఉంటే బాగుంటుందన్నారు. నిర్మాత లేకుంటే సినిమా లేదని, కార్మికులు లేకుంటే సినిమా పూర్తి కాదంటున్న తమ్మారెడ్డి భరద్వాజతో మా ప్రతినిధి సుజన్ ఫేస్ టు ఫేస్. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ 30% వేతనాల పెంపు అనేది ఒక వివాదానికి దారితీసింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళ అసలు పెట్టేంత సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ఏర్పడింది. సో దీన్ని ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా దీన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్పేసి అంటున్నారు. మరోపక్క నిర్మాతలు ఇది ఒక ఇంటి సమస్య, దీన్ని అందరం కలిసి కూర్చుని పరిష్కరించుకుంటున్నారు. బట్ ఓవరాల్గా అసలు ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్గా ఎన్నో ఏళ్ళగా అందరూ కలిసికట్టుగా సినిమాలు కోసం వర్క్ చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వివాదం మళ్ళీ ఎందుకు వచ్చింది, దీన్ని ఎందుకు నువ్వా నేనా అనే స్థితికి దారితీసిందనే దాని మీద మనతో మాట్లాడేందుకు నిర్మాత దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ మనతో ఉన్నారు. ఈ ఎప్పుడు జరిగిన కొత్త విషయం కాదు, ప్రతి సంవత్సరం ప్రతి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి జరుగుతూనే ఉంటుంది. మీకు గుర్తుంటే 22లో కూడా జరిగింది. వాళ్ళు ఇప్పుడు 30% అన్నారు, ఇది కొంత పెంచారు కొంత పెంచరు. మేము 50 రోజులు ప్రొడ్యూసర్లు స్ట్రైక్ కూడా చేశారు అప్పట్లో, మేము పెంచం పొమ్మని. మళ్ళీ పెంచేదో చేసుకున్నారు. 22లో ఒకసారి జరిగింది, అంతకుముందు 18లో ఒకసారి జరిగింది. సో ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. మీకు నాకు కొత్త ఏం లేదు, పాత జరిగేది ఎప్పుడు జరిగేది. అంతకుముందు నేను ఉన్నప్పుడు ఏంటంటే ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉండి 10%, 12%, 5% అట్లా పెంచుతూ వచ్చేవాళ్ళం. ఇప్పుడు వచ్చేటప్పటికి రకరకాల మధ్యలో ఒక 5 ఏళ్ళు అసలు అగ్రిమెంట్లు లేవు, వదిలేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకున్నారు. ప్రొడ్యూసర్లు అంతానో చూసే అగ్రిమెంట్ లేకపోయినా నడిచింది, మా ఇష్టం వచ్చినట్టు అని వీళ్ళు అన్నారు. ఫెడరేషన్ వాళ్ళు మీరు చూసారు, మీరు అంత అగ్రిమెంట్లు అని చెప్పి చేశారు, ఇప్పుడు మేము ఎంత అడిగితే అంత ఇస్తున్నారు అన్నారు. ఇచ్చే ప్రొడ్యూసర్లు అంత ఇచ్చారు, ఇవ్వనోళ్ళు అంత ఇవ్వలేదు, నడిచిపోయింది. బట్ స్కిల్ డెవలప్మెంట్ అనేది కావాలి. నేను ఫెడరేషన్లో కూడా చాలాసార్లు చెప్పాను, మీరు ఊరికే డబ్బుల కోసం జనాన్ని తీసుకోవద్దు, స్కిల్ డెవలప్మెంట్ పెట్టండి. స్కిల్ డెవలప్మెంట్కి అయ్యే ఖర్చులు మీరు చేసే అడ్మిషన్ ఫీజుల్లో వసూలు చేసే దాని మీద ఖర్చు పెట్టి చేయించండి. దాన్ని గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుంది స్కిల్ డెవలప్మెంట్ వేసి, అందులో డెవలప్ అయ్యి పాస్ అయిన వాళ్ళని మీరు తీసుకుంటూ ఉండండి. అప్పుడు మీకు స్కిల్డ్ వస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, రోడ్డు మీద పోయేవాళ్ళు పని లేకపోతే, సార్ మా వాళ్ళు పని చేయట్లేదండి, నేను తీసుకెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్ చేయండి, లేదా ఆయన ఇంకోటి చేయండి, కెమెరామెన్ చేయండి అంటున్నారు. అట్లా కాదు, కొంచెం స్కిల్ ఉన్న వాళ్ళు వచ్చారంటే తొందరగా డెవలప్ అవుతారు. వాళ్ళు బతకాలి, ఇళ్ళు బతకాలి, కొత్త వాళ్ళు రావాలి, బాగుండాలి అంటే వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయ్యి ఒక మా డైలాగులోకి వెళ్ళిపోయి సరి చేసుకుంటే పని అవుతుంది. కాన్ఫ్రంటేషన్కి వెళ్తే ఏమవుతుందో 40 రోజులు 30 రోజులు షూటింగ్ లాగుతాయి, తర్వాత కొంపలు ఏం మునగవు, మళ్ళీ మొదలెడతారు. వాళ్ళు ఏముంటారు పాపం ఆర్టిస్టులు, వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తారు? ఇద్దరు కావాలి. ప్రొడ్యూసర్ లేకుండానే ఆర్టిస్ట్ లేడు, చిరంజీవి గారు లేరు, వర్కర్స్ లేకుండానే చిరంజీవి గారు లేరు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా. సో వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తారు? అందరూ కలిసి ఉండయి అని చెప్తారు. వాళ్ళు ఎట్లా కలుపుకోవాలో చూడండి, ఇటువంటి కాన్ఫ్రంటేషన్ వద్దు అని చెప్తారు నాకు తెలిసినంత వరకు. వాళ్ళు అంతే తప్ప మీరు ఏమన్నా చేయండి మీ వెనకాల ఉంటామని అయితే నేను వీళ్ళకి చెప్పరు, వాళ్ళకి చెప్పరు. డెఫినెట్గా వాళ్ళిద్దరూ చెప్పరు నాకు తెలిసినంత వరకు. సో వెళ్ళాలి, మర్యాదపూర్వకంగా వెళ్ళాలి కాబట్టి వీళ్ళు వెళ్ళి చెప్పి వస్తారు. అది అవుతుందమ్మా, 100% అవుతుంది. అవ్వకుండా ఎట్లా ఉంటుంది, జరగకుండా ఎట్లా ఉంటుంది? తగ్గాల్సినప్పుడు తగ్గాలి, పెరగాల్సినప్పుడు పెరగాలి. తగ్గేటప్పుడు తగ్గుతారు. ఇప్పుడు లాస్ట్ 2 times మీరే చూశారు, ఇవన్నీ మీరు కవర్ చేశారు, మర్చిపోయారు వయసు అయిపోయి మీరు. అంతేగాని 2 సార్లు జరిగింది, ఇది గుర్తుందా? 2 సార్లు కవర్ చేశారు కదా, 2 సార్లు స్ట్రైక్లు షూటింగ్ లేపారు కదా. అదే మరి ఇది కూడా. ఎందుకు మీరు అంటే కంగారు పడతారు? ఏం కంగారు పడద్దు, అన్ని పనులు బాగవుతాయి. ఖచ్చితంగా హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్ అవసరమే కాబట్టి అందరూ కావాలనుకుంటారు. కాబట్టి ఈ ఇష్యూని ఇమీడియట్గా సాల్వ్ అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుందని చెప్పేసి అంటున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజన్ ABN.